హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వెంకట్రావు బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ బాగున్నారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. టాపిక్లోకి ఏంటంటే, ఈరోజు నేను శనివారం, సోమవారం నుంచి నేను సెలవు పడిపోయిందండి. సోమవారం నుంచి ఆల్రెడీ సోమవారం సెలవు నాకు అందరికీ తెలిసింది. మీ అందరికీ చాలా వరకు సోమవారం సెలవు పెడతా చెప్తా అంటాను. నేను ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ వ్యాపారం చేస్తానండి. వీధి వీధి తిరిగి వ్యాపారాలు చేసుకుంటాను. సరే ఫ్రెండ్స్, మరి సోమవారం నుంచి నాకు శుక్రవారం దాకా సెలవు పడిపోయింది. నేను శనివారం మాత్రమే వెళ్ళాను. ఈ రోజు శనివారం అంటే డేట్ వచ్చి మీకు డేట్ కనబడుతుందో లేదో చూడండి. 28వ తారీఖున 28వ తారీఖుకి నేను ఈ రోజు పనికి పొద్దున్న మటుకే తొందరగానే లేచాను. 6ంటికే లేచాను, కానీ 7ంటికి అలా బయలుదేరాను. 7:15 అయింది. సలదారిలో అలా వెళుతూ నేను నా పాయింట్కి చేరిపోయాను. నేను 8:15కి స్టార్ట్ చేశానండి వ్యాపారం. అన్ని చదువుకున్నాను. ఆదివారం తెచ్చిన డబ్బులు సోమవారం సరుకు తెచ్చుకున్నాను. సరుకు తెచ్చేసుకొని అవి ఈ శనివారం రోజు చదువుకోవాల్సి వచ్చింది. కొన్ని డబ్బాలు వెనకాల బ్యాక్ సైడ్ ఉన్న డబ్బాలు చిన్న చిన్న డబ్బాలు, కొన్ని ఫ్యాన్సీ కొంచెం ఐటమ్ అయిపోతే అన్ని తెచ్చుకున్నాను. ఓకే, పర్వాలేదు. నేను చదువుకున్న టైంలోనే నాకు 10, 20, ఒక 30 రూపాయలు మాత్రమే వ్యాపారం జరిగింది. ఎక్కువేం జరగలేదు. సరే, 30 రూపాయల వ్యాపారం జరిగితే 8:30కి స్టార్ట్ చేశానండి. నేను అన్ని చదువుకున్న 8:30కి స్టార్ట్ చేసేపటికి నేను కొన్ని సందులు అన్ని తిరిగేశాను. నేను ఈ రోజు 10:30 కల్లా బండి ఆపేశాను. ఎందుకంటే కొన్ని సందులు, 4-5 సందులో ఒక 10 days ఉంది. ఒక సందులోనో ఏదో ఇసుక ఇవన్నీ పోసి ఉంచారు. నేను వెళ్ళటానికి నాకు వీలు లేకుండా ఆపేశాను. సరే, అది పక్కన పెట్టండి. అయితే నేను ఈరోజు వ్యాపారాన్ని చాలా సునాయాసంగా తేలిగ్గానే చక్కగా 1250 రూపాయలు అమ్మానండి. ఎక్కువ అమ్మలేదు నేను. పప్పు చిల్లర అయితే పర్లేదు, ఒక 100 రూపాయలు పైన పడి ఉంటుంది పప్పు చిల్లరే. అంటే 10 రూపాయలు బిళ్ళలు వస్తున్నాయి పోతున్నాయండి. ఫోన్పే ఎవరు చేయలేదు. 1250 రూపాయలు నేను అవలేలుగా తేలికగా అమ్మేసి 10:30 కల్లా కట్టేసేసి ఇంటికి వచ్చేసాను. ఇంటికి వస్తా కొంచెం ఇగో గుడ్ నైట్లో లిక్విడ్ అవసరం వస్తే ఈ లిక్విడ్ ఒకటి తెచ్చుకున్నాను. దోమలు బాగా కుట్టేస్తున్నాయి. రాత్రి నిద్ర లేకుండా చాలా ఇబ్బంది పెట్టేసినాయి రాత్రి. సరే అని చెప్పేసి 1250 రూపాయలు కొంచెం 200 రూపాయలు ఖర్చు పెట్టుకున్నాను. ఇంట్లో కొంచెం పాలకి అడిగి రేపు పొద్దునకి అన్నిటికీ సరిపడా ఇచ్చేసేసుకుంటాను. ఫ్రెండ్స్, ఏదైనా సరే మనం కష్టపడటంలోనే ఉంది. మనం కష్టపడి మనం హ్యాపీగా సంతోషంగా మనం వేసే రకాలు ఏంటంటే కొన్ని రకాలు కానీ కొన్ని వస్తువులు ఏంటంటే ఫాస్ట్గా ఉంటాయి. అందుకే నేను ఏంటంటే కొన్ని వీడియోల్లో మీకు చాలా విధంగా చెప్తాను. అంటే డబ్బులు ఉంటాయి వాళ్ళ దగ్గర, ఉంటే వాళ్ళు ఏంటంటే మనం చెప్పేది కొంచెం వాళ్ళకి మరి అర్థం కాదో తెలియదు. ఫ్రెండ్స్, ఇప్పుడు వాళ్ళకి సీనియరిటీ ఉంటుంది, వాళ్ళకి పనులు వచ్చు కాబట్టి వాళ్ళకి ఎలా మూమెంట్ ఉంటే అలా వస్తువులు అంటే హోల్సేల్లో తెచ్చేసుకొని అమ్మడానికి, వాళ్ళు రీటైల్గా అమ్మడానికి సిద్ధమైపోతారు. మనం లాంటి వాళ్ళం కొంచెం చెప్తుంటే వీడియోలు చూస్తారు, లేకపోతే లేదో, అది వాళ్ళ ఇష్టము. ఏంటంటే మనం అతి తొందరగా హ్యాపీగా సంతోషంగా మనం వ్యాపారం చేసేసుకొని ఇంటికి వచ్చేసేటట్టుగా మనం చూసుకోవాలి. దాన్ని ల్యాక్ చేసి సాయంకాలం దాకా అమ్మిన 100-200 ఎక్స్ట్రా వస్తాయి తప్ప అంతకు మించి ఏమి రావు. ఫ్రెండ్స్, మనం రోజు కష్టపడే వాటిల్లో కొంచెం ఫాస్ట్గా చేసుకోగలగాలి. అంటే ఇక్కడ ఏంటంటే కొంచెం మాకు సీనియర్టీ ఉంది కాబట్టి ఏ వస్తువులు వేసుకోవాలి, ఏ రకాలు వేసుకుంటే తొందరగా ఫాస్ట్గా మూవ్ అవుతాయి, ఫ్యాన్స్ ఏది కలుపుకుంటే బాగుంటాయని చెప్పేసి మేము చాలా త్వరగా అయిపోయేటట్టుగా కొన్ని రకాలని మేము చూసి మా కంటికి ఇంపుగా ఉన్న వాటిని రెడీగా చేసుకుని వాటిని అమ్మడానికి మేము చాలా స్పీడ్గా అవతల ఒక మనిషి ఒకటి కొంటే ఇంకో రెండోది కూడా కొనేటట్టుగా ఉంటారు. ఇప్పుడు ఈ రోజు ఫ్యాన్సీ చాలా ఫాస్ట్గా ఎగిరిపోయినాయి, చక్కగా వెళ్ళిపోయినాయి. నాకు చాలా క్లిప్పులే కానీ ఫ్లక్కర్సే కానీ ఇలాంటి చాలా ఉన్నాయి. నేను వేసే రకాలు కొన్ని రకాలు ఏంటంటే నా సీనియర్ని బట్టి నేను వేస్తాను. ఎందుకంటే నేను మొదట్లో మా ఫ్రెండ్స్ దగ్గర వాళ్ళతో పాటు వెళ్ళేవాడిని. వాళ్ళు సరుకు అంతా తీస్తా ఉంటే ఇలా చేతులు కట్టుకుని ఇలా చూస్తూ ఉండేవాడిని. నేను ఏ సరుకు తీయాలో కూడా నాకు తెలియదు. వాళ్ళు సీనియర్స్ కాబట్టి వాళ్ళు ఆ సరుకు తీస్తూ ఉంటే నేను అలా చూస్తూ ఉండేవాడిని. అది వేసుకో, ఇది వేసుకో, ఆ రకాలు వేసుకో, ఈ రకాలు వేసుకో అంటూ ఉండి వాళ్ళు వేసేస్తూ ఉండేవాళ్ళు నాకు. అప్పుడు వాళ్ళు నేర్పించిన దయ నాకు ఈరోజు నాకు అన్నం పెడుతుంది. మా గురువులు కూడా అందరూ మంచి వాళ్ళే, అందరూ పర్ఫెక్ట్గా ఉండే మనుషులే. కానీ ఏంటంటే ఎవరికి వాళ్ళు విడిపోయాం కాబట్టి ఇక చేసేది ఏం లేదు. సీనియర్టీ ఫ్రెండ్స్, మీరు ఏదైనా చెప్పండి. ఎందుకంటే ఆ వస్తువులు మనం కొంతకాలం నుంచి మనం అమ్ముతున్నాం, దాన్ని అప్డేట్ అవ్వాలి. పాత రకాలు వేయకోకుండా అప్డేట్ అవ్వకుండా వాళ్ళ ఏ వస్తువు స్పీడ్కి వెళ్ళింది, ఏ వస్తువు స్పీడ్కి వెళ్ళదు అనేది మాకు బాగా ఇప్పుడు నాకు ఆ సీనియర్టీ ఫుల్గా వచ్చేసింది. కాబట్టి నేను వీడియోలు చేసి మీ అందరికి కూడా ఇలాంటి సరుకులు పెట్టుకోండి అని చెప్తున్నా. కానీ ఎవరికి మనల్ని పట్టించుకోవట్లా. కామెంట్లో చెప్తున్నారు, బాబాయ్ మీ సలహా ఇస్తే మరి ఇది ఏదో చెప్తున్నారు. కానీ మీ ఇష్టం, అది మీరు సలహా తీసుకోవాలనుకుంటే తీసుకుంటే కొంచెం ఇంప్రూవ్ అవుతారు, కొంచెం ముందుకు వెళ్తారు. అంతే. 1వ తరగతి చదివాం, 2వ తరగతి చదివాం, 10వ తరగతి చదవాలంటే ఇవన్నీ చదవాలి కదా. దీంట్లో కూడా అంతే. ఇది జీవితమేనండి. ఇది కష్టపడమే.
వాటిల్లో కూడా బొళ్ళు రకాల మనం అన్ని తెలుసుకోగలి వ్యాపారం చేయగలగాలి. అంతేగాని వ్యాపారం ఏదో చేసేస్తున్నాము, మనం ఈరోజు బతికేస్తున్నాం వెళ్తున్నాం. నిన్న ఒక 2 రోజులు శుక్రవారం అనుకుంటా, నేను గురువారం అనుకుంటా అండి. గురువారం రోజు నేను ఒక వేరే ఏరియా వెళ్ళి మామూలుగా నేను వస్తున్నాను, నాకు సైకిల్ ఉందండి, బండి అయితే లేదు. సైకిల్ నుంచి వస్తుంటే ఒక ఏరియాలో చూశాను, ఒక ఆమె బండి తీసుకొచ్చేసి ఒక చెట్టు కింద పెట్టేసేసి కుప్పలా పోసేసి అలా ఆ చెట్టు కింద పక్కన మెట్టు ఉంటే ఎవరో ఇంటికాడ ఆ మెట్లు దగ్గర కూర్చుండిపోయిందండి. వ్యాపారం ఎట్లా సాగిద్ది? ఎక్కడ తాగాలి? సబ్ ఏరియాలో తిరగాలి. క్లాసు పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్న ఏరియాలో పెట్టేసేసుకొని అక్కడ జనాలు తిరగరో నాకైతే తెలియదు. నాకు తిరిగేటట్టుగా ఏం కనపడాలి. ఆ టైంలో జనాలు ఉండరు, ఆ టైంలో అక్కడ పెట్టేసేసుకొని కూర్చుండిపోయింది. ఇంకా బేరం ఏమైంది? బేరాలు అవ్వండి. ఏదన్నా సరుకు అనేది నీట్గా పేర్చుకొని చక్కగా చేసుకోగలాలి. రకరకాలుగా మంచి మంచి రకాలు మనం అంటే మనకు వచ్చే కస్టమర్స్కి అందించేటట్టుగా ఉండాలి. అలా ఉండగలిగితేనే మనం వ్యాపారం చేయగలుగుతాం. అంతేగాని వ్యాపారం చేసేసాం, మన దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను పోసేసాను, నా దగ్గర 10,000 ఉన్నాయి, లేకపోతే ఒక 20,000 ఉన్నాయి, తీసుకొచ్చేస్తాను పోసేస్తాను, వేరే ఎవరొకళ్ళు పెట్టేసి వ్యాపారం చేసేద్దాం అనుకుంటే నష్టమే వస్తుంది తప్ప లాభాలు కదా. వీళ్ళ కష్టం మొత్తం పోద్ది, నష్టం వస్తుంది, ప్రాఫిట్ పెద్దగా రావు. మరి ఆ తెచ్చిన సరుకంతా పాడైపోద్ది. వేసేటప్పుడు చాలా ఉత్సాహంగా వేస్తారు, అబ్బో అని చెప్పి అన్ని రకాలు తీసేసి ఇది వెళ్ళిపోద్ది, అది వెళ్ళిపోద్ది అని చెప్పేసి గోతాలు వేసేసుకొని తీసుకుని వెళ్ళిపోయి రెడీ చేసుకుంటారు. తీరా చేస్తే బేరమయ్యే కాబట్టి బిక్కమొహాలు వేస్తారు. ఈలోపు అప్పులు, ఈ తల్లారి ఎన్ని తలకాయ నొప్పులు వచ్చేస్తాయి. ఏదైనా ఫ్రెండ్స్, సీనియర్స్ కొంచెం మాలంటోవడం చెప్తున్నాం. ఎందుకు చెప్తున్నాము? మేము ఇన్నాళ్ళు కష్టాలు పడి దెబ్బలు తిని ఉన్నాం కాబట్టి మీరు అలా పడద్దని చెప్పి కొత్తగా వచ్చిన వాళ్ళకి ఎవరికైనా సరే చెప్పడానికి ఆస్కారం ఇస్తున్నాం. అది మీ ఇష్టం ఉంటే చేసుకోండి, మీ ఇష్టం లేకపోతే చేసుకోవాల్సిన అవసరమే లేదు. మన మాటలు వినాల్సిన కూడా అవసరమే లేదు ఫ్రెండ్స్. ఏంటంటే చాలా కొత్తగా వచ్చారు, ఈ రకాలు వేసుకోండి, లేకపోతే ఇలా వ్యాపారం చేసుకొని మనం చెప్పగలుగుతున్నాం అంతవరకు. అది మీ ఇష్టం ఉంటే చేసుకుంటారు, లేకపోతే లేదు. ఏదైనా సరే కష్టపడింది ఏది రాదు, దాంట్లో తెలివితేటలు చూపించాలి. అంతసేపు కష్టపడమే కాదు, గొడ్డల్లా కష్టపడ్డే మనకేం రాదండి. ఆ కష్టంతో పాటు తెలివితేటలు చూపించుకొని వ్యాపారం కూడా తెలివితేటలుగానే సంపాదించుకోవాలి. కష్టం ఉంటది, కష్టమే, కానీ తెలివితేటలు కూడా మనం చూపించగలగాలి. ఎప్పుడైతే వ్యాపారంలో మన తెలివితేటలు చూపించుకొచ్చి మన రకరకాలుగా వేసే వస్తువులు అన్ని మనం మారుస్తూ జనాలకి వింపుగా కనిపించి అని చేసుకుంటూ మనం ముందుకెళ్ళిపోయి ఆ రేట్లలో మళ్ళీ ప్రాఫిట్ ఎలా తీసుకోవాలి కూడా చూసుకోవాలి. హోల్సేల్లో తెచ్చాం వేసేసామంటే కాదు, దాని మీద వచ్చే ప్రాఫిట్ చూసుకొని అమ్మగలగాలి. మీరు ఎన్ని చేయలేదనుకోండి, చివరికి ఏమైందంటే మీరు ఒక 10,000 రూపాయలు పోసారు అనుకుందాం, లేకపోతే ఒక 20,000 రూపాయలు పోసారు అనుకుందాం, ప్రస్తుతానికి ఒక 10 రోజులు బాగానే సాగిద్ది, తర్వాత నుంచి డల్ అవుతుంది. అంటే ఎందుకు డల్ అవుతుందో మీకు తెలియదు. ఎక్కడికాయ దెబ్బతింటారు. ఆ దెబ్బ ఏంటంటే మీ అసలు వస్తుందే తప్ప ప్రాఫిట్ కనబడదు. లాస్ట్కి వచ్చేప్పటికి ఇవన్నీ పాడైపోతాయి, వస్తువులన్నీ ఆగం అయిపోయి పాడైపోతాయి. అసలు ప్రాఫిట్ మటుకు రాదు. అసలు మాత్రం వచ్చింది చేతికి, కష్టం పోద్ది. ఇంక చేసే ఉపయోగం ఏముంది? వ్యాపారం చేయాలంటే కొంచెం మెళుకులు తెలుసుకొని చేసుకోగలిగితే మీరందరూ హ్యాపీగా సంతోషంగా కుటుంబాలతో హ్యాపీగా ఉంటారు. సరే ఫ్రెండ్స్, ఈ రోజుకి నేను 1250 రూపాయలు తెచ్చుకున్నాను, హ్యాపీ సంతోషం. మరి ఈవినింగ్ ఒక 5:30 కానీ 6:30 కానీ అదే 5:30 లేకపోతే 6 లోపు నేను మళ్ళీ కాళేశ్వర మార్కెట్ వెళ్ళిపోయి సరుకులు తెచ్చేసుకుంటా. నాకు కావాల్సినవి నేను రేపు మళ్ళీ ఆదివారం మళ్ళీ వర్క్కి వెళ్ళిపోతా, అంటే నా బేరానికి వెళ్ళిపోతా. ఫ్రెండ్స్, ఈ రోజు నాకు వచ్చిన ఆదాయం బాగానే ఉంది, హ్యాపీ సంతోషం, నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. మరి మన కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకొని లైక్ చేస్తారని చెప్పి మిమ్మల్ని సదా కోరుకుంటూ నెక్స్ట్ కంటెంట్లో మంచి వీడియో అంటే అన్ని మనకి మంచిగా ఉంటాయి. కాస్త ఇల్లు అన్ని చూపిస్తున్నాను, మీరు చూస్తున్నారు కదా. మనకి ఏమన్నా మీకు ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే షేర్ చేయండి. మీకు ఏమన్నా తెలియని ఏమన్నా కామెంట్లు చెప్పండి, నేను చెప్పగలను. సాధ్యమైనంత వరకే మీకు సాధ్యమైనంత వరకు అది సక్సెస్ అయ్యేటట్టుగా చెప్పడానికి నేను చాలా వరకు ప్రోత్సహిస్తున్నాం మిమ్మల్ని అందరినీ. అది మీరు అర్థం చేసుకోకుండా ఆ రకాలు వేయాలా, ఈ రకాలు వేయాలి, ఇది అయిపోతే ఏమొస్తుంది, అది అయిపోతే ఏమొస్తుంది అని చెప్పి కొంతమంది కామెంట్లు అడుగుతున్నారు. అవి కాదులే కానీ మరి మీకు నచ్చితేనే పని చేసుకొని, నచ్చపోతే చేయాల్సిన అవసరం లేదు. వీధి తిరిగి చేయాలంటే కొంచెం ఎవరికైనా ఇబ్బందే. మరి నచ్చితేనే చేసుకోండి, నచ్చపోతే ఎటువంటి ఇబ్బంది లేదు. ఎవరి కుటుంబాలు వాళ్ళకుంటాయి, ఎవరి పనులు వాళ్ళకుంటాయి, ఎవరి ఇష్టాలు వాళ్ళకుంటాయి. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ మంచి కంటెంట్తో మీ ముందుంటా. మీ వెంకట్రావు వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.